బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిధుల దుర్వినియోగం విచారణకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనుంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నమెంట్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు అనుమతి ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనుంది. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో నిధుల దుర్వినియోగంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలను నమోదు చేయనుంది. ఇక విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, మరి ఈ రేస్ కేసులో అయితే కేటీఆర్ విచారించనున్నారు. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం ఉందంటారా? సవిన్, ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రధానంగా కేటీఆర్ పై విచారణకు అనుమతిస్తూ గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ పై విచారణకు అనుమతి ఇవ్వాలంటూ గతంలో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. దీనిపై పూర్తి స్థాయిలో అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత గవర్నర్ అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కేటీఆర్ గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి నిర్ణయాలు కేబినెట్ మంత్రిగా తీసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలన్నా, దీనిపై విచారణకు ఆదేశించాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం భావించిన తర్వాతనే గవర్నర్ కు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. దీనిపై అన్ని విషయాలు పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్ ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి 2 సీజన్లకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక సీజన్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ హైదరాబాద్ లో జరిగింది. దీనికి సంబంధించి 2వ సీజన్ హైదరాబాద్ లో నిర్వహించాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు 55 కోట్ల నిధులు హెచ్ఎండిఏ ఖాతా నుంచి నేరుగా ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకు బదిలీ అయ్యాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2024లో ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. అదేవిధంగా ఇప్పటికే 4 సార్లు కేసీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఏసీబీ విచారణకు హాజరవుతున్న క్రమంలోనే ఒకసారి ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఇందులో మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే కోణంలో ఈడీ కూడా దీనిపై దర్యాప్తు చేసి కేటీఆర్ ను విచారణకు పిలిచింది. కేటీఆర్ ఒకసారి ఈడీ విచారణకు కూడా హాజరైన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా కూడా జరిగినట్లుగా ఏసీబీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రధానంగా ఏస్ నెక్స్ట్ జన్ అదేవిధంగా గ్రీన్ కో ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థలకు సంబంధించి
అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి 3 సంస్థలకు ట్రైపార్టీ ఒప్పందం జరిగింది. గ్రీన్ కో సంస్థ తప్పుకునే విధంగా కేటీఆర్ చేశారు. ఆ తర్వాతనే ప్రభుత్వం నుంచి డబ్బులను బదలాయింపు చేశారు. అదేవిధంగా గ్రీన్ కో సంస్థ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు సమకూర్చిందనేది ప్రధానంగా ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏసీబీ ఈ కేసులో దర్యాప్తును ప్రారంభించింది. కేటీఆర్ ను A1 గా, అదేవిధంగా అరవింద్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను A2 గా, బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని A3 గా చేరుస్తూ కేసు నమోదు చేసింది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు, ఇది లొట్టపీసు కేసు మాత్రమే అంటూ కేటీఆర్ గతంలో అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. దీనిపై గతంలో రేవంత్ రెడ్డి ఓటుకునేట్టు కేసులు ఎదుర్కొన్నారు. ఓటుకునేట్టు కేసులో రేవంత్ రెడ్డి ఏసీబీ అంటే ఫార్ములా ఈ కార్ రేస్ లో నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం అంటూ కూడా కేటీఆర్ గతంలో అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఓవరాల్ గా గతంలో ఏసీబీ విచారణకు హాజరైన క్రమంలోనే అదేవిధంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ గతంలో అనేక సందర్భాల్లో ప్రచారం జరిగింది. కానీ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి విదేశీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి విచారణ జరగాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అయింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు గవర్నర్ అనుమతి లభించింది కాబట్టి ప్రాసిక్యూషన్ చేయడంతో పాటు గవర్నర్ మరోవైపు దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంది కాబట్టి ఏసీబీ ఫర్దర్ గా ముందుకు వెళ్లే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో ఒక కీలక మార్పు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసులో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి 2024 నుంచి ఈ కేసు నడుస్తూ ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అదేవిధంగా హైదరాబాద్ లో ఈ మొబిలిటీ పెంచేందుకోసమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ చేశామంటూ కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. కానీ గ్రీన్ కో సంస్థ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ నుంచి తప్పుకునే విధంగా చేసి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గ్రీన్ కో సంస్థ నుంచి నిధులు మళ్లింపు చేశారనేది క్విక్ ప్రోకో జరిగిందనేది ప్రధానంగా ఏసీబీ అభియోగం మోపుతూ వస్తోంది. దీనిపైనే గతంలో అనేక సార్లు ఏసీబీ కూడా కేటీఆర్ ను విచారించిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తెలంగాణ రాజకీయ వర్గాలు ఇదొక ప్రధాన చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఫర్దర్ గా ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత తీసుకునే నిర్ణయం పైన కీలకంగా ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. Right. Thank you, Savin. Thanks for the updates.